రిషితేశ్వరి ఉదంతం తర్వాత ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తున్న ర్యాగింగ్ వికృత క్రీడ ఆగడం లేదు. తిరుపతి శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయ వసతి గృహంలో సీనియర్ విద్యార్థులు జూనియర్లను వేధిస్తుండడం అలజడి రేపింది. ఈ అంశాన్ని తీవ్రంగా పరిగణించిన వర్సిటీ అధికారులు బాధ్యులైన ముగ్గురిని సస్పెండ్ చేశారు. పూర్తిస్థాయి విచారణకు కమిటీ వేశారు. తిరుపతి శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయంలో ర్యాగింగ్ కలకలం రేగింది. ఎంసీఏ మొదటి సంవత్సరం చదువుతున్న ముగ్గురు విద్యార్థులపై సీనియర్లు ర్యాగింగ్కు పాల్పడ్డారు. వస్త్రధారణపై వ్యంగ్యాస్త్రాలు సంధిస్తూ వేధించారు. విశ్వవిద్యాలయం డి బ్లాక్ వసతి గృహంలో ఇలాంటి వ్యవహారం ఎక్కువగా సాగుతోంది. శృతిమించిన సీనియర్ల తీరుతో ఆవేదన చెందిన జూనియర్లు అధికారులకు ఫిర్యాదు చేశారు. తీవ్రంగా పరిగణించిన విశ్వవిద్యాలయ రిజిస్ట్రార్, రెక్టర్ డి బ్లాక్ లో ఆదివారమే విచారణ చేపట్టారు. ఇవాళ మరోసారి రిజిస్ట్రార్ దేవరాజ్ డి బ్లాక్ వసతి గృహాన్ని పరిశీలించారు. విద్యార్థులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. ర్యాగింగ్ జరిగిందని ప్రాథమికంగా నిర్ధారించుకున్న ఆయన ముగ్గురు విద్యార్థులను తక్షణమే సస్పెండ్ చేశారు. ర్యాగింగ్ ఘటనపై పూర్తిస్థాయి విచారణకు 7 సభ్యులతో కమిటీ వేయాలని ఎస్వీయూ రిజిస్ట్రార్ నిర్ణయించారు. కమిటీ నివేదిక ఇచ్చాక బాధ్యులపై మరిన్ని కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. రెవెన్యూ, పోలీస్, విశ్వవిద్యాలయ అధికారులు రిజిస్ట్రార్ కార్యాలయంలో సమావేశమై తదుపరి చర్యలపై చర్చించారు. స్టూడెంట్స్ ఎక్కువైన దాని మేము చాలా జాగ్రత్తలు తీసుకున్నాము. ఈ బ్లాక్ కూడా నేను ఫ్రైడే కూడా విజిట్ చేశాను. ప్రిన్సిపాల్ గారు వార్డెన్ రెగ్యులర్ గా వస్తున్నారు. అయినా కానీ వాళ్ళంతా లేని టైం అరౌండ్ 11 కి రూమ్ నుంచి ప్రీవియస్ స్టూడెంట్స్ రమ్మని చెప్పారు. వాళ్ళ పేర్లు అడిగారంట. అది ఇమీడియట్ గా మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. మరుసటి రోజు మేము వచ్చి అంతా ఎంక్వైరీ చేశాము. ఈ విధంగా పిలిపించిన స్టూడెంట్ మీద సీరియస్ యాక్షన్ తీసుకుంటున్నాము. ఫ్యూచర్ లో ఎస్వీ యూనివర్సిటీ ఇటువంటి ఏ సంగతి జరగకుండా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు మొత్తం సీసీసీ కెమెరాలు ఇన్స్టాల్ చేస్తున్నాము. స్కాలర్స్ అందరినీ వికెట్ చేయించి ఆ ప్లేస్ లో మళ్ళా రీఆల్కేట్ చేసి సైన్సెస్ సపరేట్ గా, ఆర్ట్స్ సపరేట్ గా, కామర్స్ అండ్ మేనేజ్మెంట్ సపరేట్ గా హాస్టల్ అలాట్ చేయాలని డెసిషన్ తీసుకున్నాము. ఆల్ డిపార్ట్మెంట్స్ లో కూడా సీసీ కెమెరాలు పెడతాము, బయోమెట్రిక్ పెట్టాలని డెసిషన్ తీసుకున్నాము. గతంలోనూ ఎస్వీలో ర్యాగింగ్ జరిగిందని, సీనియర్లు, జూనియర్లు ఒకే చోట ఉండటం వల్ల ఇలాంటివి జరుగుతున్నాయని విద్యార్థులు చెబుతున్నారు. దీనిపై గతంలోనూ వర్సిటీ అధికారులకు చెప్పామని, అన్నీ తెలిసినా వారు పట్టించుకోవడం లేదని ఆరోపిస్తున్నారు. ఎస్వీ యూనివర్సిటీలో 3 కాలేజెస్ ఉన్నాయి. సైన్స్ కాలేజీలో సీనియర్ విద్యార్థులకు, జూనియర్ విద్యార్థులకు సపరేట్ బ్లాక్లు ఉన్నాయి, సపరేట్ మెస్సులు ఉన్నాయి. కానీ డి బ్లాక్ వరకు వచ్చేటప్పటికి ఇక్కడ 4 విభాగాలకు సంబంధించి ఎంసీఏ, ఎంబీఏ, ఎంకామ్, కంప్యూటర్ సైన్స్, ఈ 4 విభాగాలకు సంబంధించి సీనియర్ విద్యార్థుల్ని, జూనియర్ విద్యార్థుల్ని ఒకే బ్లాక్లోనే అకామిడేట్ చేయడంతో పాటు వీళ్ళందరికీ ఒకే మెస్ కూడా అలాట్ చేయడం జరిగింది. దీనివల్ల ఏమవుతుందంటే విద్యార్థులు, సీనియర్ విద్యార్థులు, జూనియర్ విద్యార్థులు తరచూ ఒకరికొకరు తారసపడే సందర్భాలు ఉత్పన్నం అవుతున్నాయి. దానివల్ల ర్యాగింగ్ అనేది చోటు చేసుకుంటుంది. మేము ఇప్పుడు ఎగ్జామ్ జరుగుతున్నాయి, సీనియర్ విద్యార్థులు చెప్పడం ఎగ్జామ్ జరుగుతున్నాయి, మండే నుంచి మీకు మేము కొద్దిగా ర్యాగింగ్ అనేది చేసి చూపిస్తాము, మీరు జాగ్రత్తగా ఉండండి, టీషర్ట్లు వేసుకోవడం కానీ, జీన్స్ ప్యాంట్లు వేసుకోవడం కానీ చేయొద్దు, మెస్సులకు పంచలతో రావద్దు, ఈ విధంగా ఇన్స్ట్రక్షన్ చేసినట్టు సమాచారం.